నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నిన్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి చంద్రబాబుకు ఒక లేఖ రాశాడు. ఆయనకి ఇప్పుడు ఎందుకు రెడ్ బుక్ గుర్తొచ్చిందో తెలియదు కానీ మీ పాత మిత్రుణ్ణి అనే పేరుతో లేఖ రాశాడు. 78లో మనం అందరం ఒకేసారి ఎమ్మెల్యేలం అయ్యాం. అప్పుడెప్పుడు చూడలేదు ఇలాంటి రాజకీయాలు. మీ కొడుకుకి ఒకసారి హెచ్చరించండి లేదా సూచించండి. ఎందుకు ఇలా చేస్తున్నాడు, రెడ్ బుక్ పేరుతోటి వైసీపీ నేతలను వేధిస్తున్నాడు. రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వాళ్ళు సహనం పాటించవచ్చు. రేపటి రోజున అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గమనున్నా కానీ వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఒత్తిడి తెస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఇంకోలా చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎల్లకాలం పౌర్ణమే, ఎల్లకాలం ఇదే అమావాస్య ఉండదు కదా, మారుతూ ఉంటాయి కదా అని రాశాడు. ఎందుకు ఒకవైపు తిరుమల ఇష్యూ, ఇక ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ వచ్చి ఇచ్చిన హామీలు, ప్రారంభోత్సవాలు, వీటన్నిటి గురించి చర్చలు జరుగుతుంటే ఈయనకు సడన్గా రెడ్ బుక్ ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు ఈ లేఖని ఎట్లా చూడాలి? పద్మనాభరెడ్డి లేఖ ఎన్నికలకు ముందు చేసిన సవాలు మేరకు ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకున్న తర్వాత తన పేరులో కొత్తగా చేరిన ఈ రెడ్డి పదాన్ని చూసినప్పుడల్లా ఆయనకి రెడ్ బుక్ గుర్తుకొస్తున్నట్టుంది. అంటే ఈ రెడ్ బుక్ ఎన్నికలకు ముందు బాగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ రెడ్ బుక్ నెగ్గదు అని చెప్పని తాను చేసిన సవాలుకు కట్టుబడి ఇవాళ తన పేరులో రెడ్డిని చేర్చుకోవాల్సి వచ్చినందుకు ఈ రెడ్ బుక్ వల్లే కదా నాకు ఈ రెడ్ వచ్చి చేరింది నా పేరులో అని చెప్పని ప్రతినిత్యం ఆయన రెడ్ బుక్ను గుర్తు చేసుకుంటున్నట్టుంది. గమనించుకుంటే ఆయన లేఖలో ఎన్ని కాంట్రడిక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయో. ఆయన ఏం చెప్తా ఉన్నారు? గతంలో ఏ రోజైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే ఈ విధమైన వేధింపులకి పాల్పడ్డారా అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, మీ పాలనా హయాంలో ఎప్పుడైనా వీటిని చూసామా అంటున్నారు. 100కి 100 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో తన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేసే ఆస్కారం, అవకాశం తనకు దక్కినా ఆయన ఆ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదనేది వాస్తవం. కానీ అదే విధమైన క్లీన్ చిట్ ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి చరిత్ర పద్మనాభరెడ్డి గారు మర్చిపోయారో, లేకపోతే ఇప్పుడు తరానికి చరిత్ర తెలియదులే అని చెప్పని తాను ఏం రాసినా చలామణి అవుద్దు అనుకుంటున్నారో. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో, అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పాలన నాటి 26 విధాన నిర్ణయాల మీద 26 సభా సంఘాలు వేశారు, లోతైన విచారణ జరిపించారు. కానీ 2004 ఎన్నికలకు ముందు తాను చేసినవి గాలి ఆరోపణలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకున్న ఏ విధాన నిర్ణయంలో కూడా అవినీతి జరగలేదు అని చెప్పని సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో వేసిన సభా సంఘాల ద్వారానే ఏ ఒక్క అంశంలో కూడా ఏ విధమైన అవినీతి జరగలేదని చెప్పని వాళ్ళే ఏం తేల్చలేకపోయారు. అదే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, రెడ్డి నాయక్ గారు, ఇట్లా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి సహచరులు చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఫైల్ చేశారు. మరి ఏ ఒక్క అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తప్పు చేశారు అని చెప్పని ఒక్క అంశంలో కూడా నిర్ధారణ చేయలేకపోయారు. చివరిలో విజయమ్మ కూడా వేసినట్టుంది ఈ మధ్య కాలంలో, తర్వాత రోజుల్లో. అంటే కేసులు దాఖలు చేయటం అనే ప్రక్రియని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారి మీద శ్రీశైలం ప్రాజెక్టు మోటార్లు, హిటాచీ మోటార్లు కొనుగోలు చేస్తే ఆ హిటాచీ మోటార్లు కొనుగోలు చేసిన అంశంలో ఎన్టీ రామారావు గారికి కమిషన్లు ముట్టాయి అని చెప్పని కోర్టులో కేసు ఫైల్ చేసి మళ్ళీ తర్వాత కేసు విత్డ్రా చేసుకుంది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పని కోర్టులో కేసేసి మళ్ళీ ఆ కేసును విత్డ్రా చేసుకుంది రాజశేఖర రెడ్డి గారు. అదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవి గారిని హత్య చేయటం కోసం సూట్ కేసు బాంబు ద్వారా ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలు గుప్పుమన్న తర్వాత సాక్షాత్తు పరిటాల రవి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలి అని చెప్పని డిమాండ్ చేసిన సందర్భంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి అభ్యర్థన మేరకు
అసెంబ్లీలో చంద్రబాబు వాడు చిన్నపిల్లవాడు, వాడి జీవితం బలవుతుంది అని చెప్పని ప్రతిపక్ష నాయకుడిగా తను అభ్యర్థించిన మీదట మరి దాన్ని పరిగణలోకి తీసుకొని మిత్రుడు కొడుకు అని చెప్పని సహాయం చేశారని చెప్పని ఈ రోజుకి ఆరోపణ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. వాస్తవంగా ఆ రోజు పరిటాల రవి గారి డిమాండ్ మేరకు కేసు నమోదు చేసి ఉండాల్సింది, కానీ కేసు నమోదు చేయలే. అది చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన మ్యాగ్నానిమిటీ. తన ప్రత్యర్థి కొడుకు చేతికి చిక్కాడు కదా అని చెప్పని కేసులు పాలు చేయలే చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బాలకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు కాపాడారని చెప్పుకుంటున్నారు తప్ప ఎగ్జాక్ట్లీ అంతకన్నా చాలా ముందుగానే రాజశేఖర రెడ్డి గారి కొడుకుని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఇది అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చ. అసెంబ్లీ రికార్డ్స్ ఈ రోజుకి ఉన్నాయి. కానీ ప్రచారంలో ఇదే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చెప్పుకోరు, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఈ మేలు చేశాను అని చెప్పని చెప్పుకునే అలవాటు ఆయనకు లేదు. కాబట్టి పోనీ తెలుగుదేశం పార్టీ కూడా సమర్థంగా దాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోయింది. కానీ అసలు సిసల వాస్తవం ఏంటనేది ఈ రోజుకి అసెంబ్లీ రికార్డుల సాక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సూట్ కేసు బాంబు ఆరోపణలు వచ్చింది వాస్తవం, అసెంబ్లీలో చర్చ జరిగింది వాస్తవం. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉండి వేడుకున్నది వాస్తవం. కక్ష సాధింపు చర్యలకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడింది వాస్తవం. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పని అసెంబ్లీ వేదికగా పరిటాల రవి గారు వేడుకున్నారు. గవర్నర్ గారి నుంచి రాష్ట్రపతి గారి దాకా మెమరాండములు ఇచ్చారు. 4లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత. కానీ అదే పరిటాల రవి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పోలీసుల చేత వేధింపులకు గురయ్యి దారుణ హత్యకు గురయ్యారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం కారణం కదా. పోలీసుల ద్వారా అష్టదిగ్బంధనం చేసి ఆయనకున్న భద్రతా వలయాన్ని తొలగించి ఆయన్ని టార్గెట్ చేసి సాక్షాత్తు పరిటాల రవి గారి హత్యకు గురైతే ఆ హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పని సాక్షాత్తు పరిటాల రవి గారి కుటుంబం కేసు నమోదు చేశారా లేదా? సిబిఐ విచారణ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాడా లేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాంప్ ఆఫీస్లో జరిగింది సిబిఐ విచారణ. అంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో విచారణ చేస్తారా? సిబిఐ దగ్గరికి జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని విచారణ చేయాలి. కానీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకి సిబిఐ వచ్చి విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే అర్థం కాలేదు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు, ఎవరి ప్రభావితంతో ఆ కేసులోంచి జగన్మోహన్ రెడ్డి బయటపడ్డాడు అనేది. ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో వేధింపులకు గురి కాలేదు అని అంటే కపట్రాల వెంకటప్ప నాయుడు గారు ఆయనతో పాటు ఇంకొక 9 మంది కలిపి 10 మంది లారీతో గుద్దింపబడి బాంబులు వేసి వేటకొడలతో దారుణంగా నరికి చంపారే, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన దారుణ హత్య కాదా? కక్ష సాధింపు కాదా? మరి ఏం చెప్తారు ముద్దగడ్డ పద్మనాభరెడ్డి గారు మీరు? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మహిళలు చెంపకబెట్టి కొడతారు మిమ్మల్ని అని పదం వాడారు. నంద్యాలలో బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని ప్రసంగించారు. రాళ్లతో కొట్టాలి అన్నారు, చీపురులతో కొట్టాలి అన్నారు, బంగాళాఖాతంలో కలపాలి. బంగాళాఖాతంలో కలపటం అనేది రాజకీయ విమర్శ పోనీ పార్టీని అన్నట్టు. ఎందుకంటే అది జలగ వెంగళరావు గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి ఎన్టీ రామారావు గారిని ఫుట్బాల్ దండెడు తంతాను అని చెప్పని కాంగ్రెస్ నాయకులు వాడారు. కానీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేయలే. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అరదండా లేసి లాక్కెళ్ళి జైల్లో పెట్టడానికి ఆస్కారం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిబజార్లో కాల్చాలి అని స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన చర్యలకు పాల్పడలా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారిని, కోన రవికుమార్ గారిని కేసులు నమోదు చేసి జైలుకి పంపించిన రోజు ఎక్కడున్నారు పద్మనాభరెడ్డి గారు మీరు? అప్పుడు పద్మనాభం గారు. విజయనగరం జిల్లాలో మీరు ఒప్పుకుంటారా అశోక్ గజపతిరాజు గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పే ధైర్యం మీరు చేస్తారా పద్మనాభరెడ్డి గారు? మీరు
వాళ్ళకున్న ఇంటెగ్రిటీ, పివిజి రాజు గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజీ, అటువంటి అశోక్ గజపతి రాజు గారి మీద కేసులు నమోదు చేసి చివరికి గౌరవ హైకోర్టు క్వాష్ చేయడంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగారు. అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు వెధవా అని సంబోధించాడు. ఇది హేతుబద్ధమైన విమర్శ కాదు. ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం సంస్కారహీనపు వ్యాఖ్యలు అని చెప్పని మరి మీరు ముందుకొచ్చి ఎందుకు చెప్పలా? విజయసాయిరెడ్డి ఎన్ని విమర్శలు అశోక్ గజపతి రాజు గారి మీద చేశాడు? విజయసాయిరెడ్డి చరిత్ర ఏంటి? అశోక్ గజపతి రాజు గారి చరిత్ర ఏంటి? ఎక్కడున్నారు మీరు ఆ రోజు? అయ్యన్న పాత్రుడు గారి మీద కేసులు నమోదు చేసి వాళ్ళ ఇంటి గోడలు కూల్చి ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేసి అరెస్టు చేసిన రోజు, మెడ మీద చెయ్యేసి సిఐడి డిఎస్పి గోపాలకృష్ణ ఆయన్ని నెట్టిన రోజు, అది కక్ష సాధింపు చర్య కాదా మిస్టర్ పద్మనాభరెడ్డి? సబ్బోహర్ గారి ప్రహరీ కూల్చిన రోజు, గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూల్చిన రోజు, గీతం యూనివర్సిటీ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన రోజు, ఆ క్యాంపస్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించిన రోజు, అది కక్ష సాధింపు చర్య కాదా మిస్టర్ పద్మనాభరెడ్డి? ఈస్ట్ గోదావరిలో మీ జిల్లాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని హత్య కేసు మోపి జైలుకి పంపించిన రోజు ఎక్కడ దాక్కున్నారు మీరు మిస్టర్ పద్మనాభరెడ్డి? వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, కొల్లు రవీంద్ర గారు, పట్టాభి, వీళ్ళందరినీ జైలుకి పంపించిన రోజు దాన్ని ఏమంటారు? కక్ష సాధింపు కాదా మిస్టర్ పద్మనాభరెడ్డి? గుంటూరు జిల్లాలో సంగండేరిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్న దూలిపాల నరేంద్ర గారి మీద తప్పుడు కేసులతోటి ఆయన జైలుకి పంపించిన రోజు దాన్ని ఏమంటారు పద్మనాభరెడ్డి? అంటే ఒక్క ప్రకాశం కొంతవరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు. నెల్లూరు జిల్లాలో ఈరోజు మంత్రిగా ఉన్న నారాయణ గారిని జైలుకి పంపించిన రోజు ఎక్కడున్నారు మీరు? దాన్ని ఏమంటారు? కక్ష సాధింపు కాదా? చిత్తూరు జిల్లాలో చల్లాబాబు గారు 700 మంది కార్యకర్తలని జైలుకి పంపించిన రోజు దాని కక్ష సాధింపు అనరా? అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి గారిని జైలుకి పంపించిన రోజు అది కక్ష సాధింపు అనిపించలేదా మీకు? కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారిని అఖిలప్రియ గారిని జైలుకి పంపిస్తే అది కక్ష సాధింపుగా మీకు కనపడలేదా? కడప జిల్లాలో ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారిని బీటెక్ రవి గారిని జైలు పాలు చేసిన రోజు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కక్ష సాధింపుగా మీకు కంటికి కనపడలేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కక్ష సాధింపు చర్యలు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన పంచన చేరి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా? ఒక పక్క తెలుగుదేశం శ్రేణులు ఇప్పటికీ నమోదు చేయాల్సిన స్థాయిలో కేసులు నమోదు కావటం లేదు. ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తుంది. చాలా తప్పులు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలకి పాల్పడ్డ వైసీపీ నాయకత్వాన్ని ఉపేక్షిస్తున్నారు అని చెప్పని శ్రేణులు విరుచుకు పడతా ఉంటే, ఏమైందయ్యా నీ రెడ్ బుక్ అని చెప్పని ఇప్పటికీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉంటే, ఎవరైతే తప్పు చేశారో వారినే ఆ తప్పు ఎత్తి చూపి ఆ తప్పు ప్రాతిపదికగా అరెస్టులు చేశారు తప్ప అత్యంత జుగుత్సాకరమైన భాష వాడిన బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేస్తే దాన్ని సమర్థిస్తున్నారా? ఆ సంస్కారహీనపు భాషని మీరు ఎండార్ చేస్తూ ఉన్నారా? జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి కొట్టేసి అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటే అది సమర్థనీయం అని చెప్పని మీరు భావిస్తూ ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడి మరియమ్మ అనే ఒక మహిళని హత్య కేసులో అక్యూజ్డ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం సురేష్ని అరెస్ట్ని మీరు మద్దతిస్తూ ఉన్నారా? అంటే ఆ అరెస్టు సమర్థనీయం కాదు అని చెప్పని చెప్పదలుచుకున్నారా మీరు? ఎవరిని అన్యాయంగా వేధింపులకు గురి చేశారు? ఎవరి మీద అక్రమ కేసులు నమోదు చేశారు? అంటే వర రవీందర్ రెడ్డి వీళ్ళందరినీ చెప్పదలుచుకున్నారు. అంటే అత్యంత జుగుసాకరమైన పదజాలంతో నన్ను లోకేష్ తిట్టాడు అని చెప్పని విక్టింగ్ కార్డు పదే పదే ప్రదర్శించుకున్నారు మీరు. లోకేష్ తిట్టింది ఏ రోజు మీరు వినలా? మిమ్మల్ని డైరెక్ట్గా తిట్లా, ఎవడో చెప్పాడు మీకు లోకేష్ తిట్టాడు అని చెప్పని. తిట్టాడో లేదో కూడా సాక్ష్యం లేదు. మీరు విక్టింగ్ కార్డు ప్లే చేసుకోవడానికి పదే పదే ఆ పదాన్ని వాడుకున్నారు. మీరు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద ఒక ద్వేషాన్ని పెంచుకొని కాపు సమాజం పేరిట చలామణైన మీరు 5% రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ద్వేషించారు.
ఆ ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. అసలు సిసలు కాపు ద్రోహిగా మీరు మిగిలారు కాబట్టే ఇవాళ మీకు మీరుగా ఆ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. మీకు నైతికత ఉందా? చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో లోకేష్నో విమర్శించే హక్కు మీకుందా? మీ చుట్టూ ఉన్న మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో మొట్టమొదటి మీరు పునఃపరిశీలన చేసుకోండి, ఒకసారి విచారించుకోండి. మరి ఈ రాసిన లేఖని మీ కిర్లంపూడిలో అక్కడ 10 మందికి పంచి ఈ లేఖలో వాస్తవాలే రాశానా లేదా అని చెప్పని ఒకసారి విమర్శ చేసుకోండి. ఎందుకు రాసినట్టు అనుకోవాలి ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని? నేను ఇందాకే చెప్పాను కదా, ఆయనకి ఆయన పేరులో కొత్తగా చేరిన రెడ్డి అనే పదాన్ని చూసినప్పుడల్లా ఈ రెడ్ బుక్ వల్లే కదా నేను ఈ రెడ్డిని చేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పని ఒక దుగ్ధ లోపల కదలాడుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన పేరులో ఆ రెడ్డిని చూసినప్పుడల్లా ఆయనకి నారా లోకేషే గుర్తుకొస్తూ ఉన్నాడు. అంటే లోకేష్ ఈ రోజుకి రెడ్ బుక్ని అసలు సిసలు ఆచరణలోకి తీసుకురాలేదనేది వాస్తవం. లోకేష్ ఏమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని చెప్పలా, బిజినెస్ రూల్స్ని అతిక్రమించి రూల్ ఆఫ్ లాని అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్న, మా స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటున్న అధికారుల పేర్లు మేము రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాం. మా శ్రేణుల్ని దాడులు దౌర్జన్యాలతో హింసిస్తున్న వైసీపీ నాయకుల పేర్లు నోట్ చేసుకుంటున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా వాళ్ళని హ్యాండిల్ చేస్తామని చెప్పాడు. ఏం చట్టపరంగా హ్యాండిల్ చేస్తే నేరమా? అంటే ఏంటి? నిజంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు ధోరణైతే తుని రైలు దగ్ధం అంశంలో మిమ్మల్ని ఏ రోజో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి ఉండాల్సింది. చాలా సేఫ్గా మీకు ప్యాసేజ్ దక్కింది. కాబట్టి ఈరోజు ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధిదారుడు మీరు, మీ పరువు కాపాడబడింది. ఇంకా మీరు దాన్ని పోయి దాన్ని గోక్కొని మీ నెత్తికి తెచ్చుకోమాకండి.